అందరినీ సమీకరించుకుందాం. ఆ మహత్తరమైనటువంటి ఆ మానవతావాదానికి సమాజ స్థాపనకు ఆయన ఏమైతే మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో ఒక భాగంగా ఇవాళ ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది త్యాగమూర్తులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, రాజకీయ స్రష్టలు ఉన్నారు. ఏమీ లేకపోయినా వారికి ఉన్నటువంటి దాంట్లో కాస్త ధర్మం చేసే మనస్తత్వం కలిగినటువంటి కొంతమంది వచ్చారు. సుమారు ఒక 40 గణపతిరావు గారు, ఈలి వాడపల్లి గారు, పివి రాఘవ గారు, ఇలాంటి జాతి రత్నాలు. సంవత్సరం నుంచి శారీరకంగా కష్టపడ్డాం, అలిసిపోయాం. ఎన్నెన్నో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు నేను భరించినా కానీ మీ అందరి యొక్క ఈ కలయిక అవేమి నాకు జ్ఞాపకం రావడం లేదు. పట్టణమైనటువంటి ఆనందాన్ని మీ అందరి యొక్క ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు తప్పకుండా ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉండాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. గడిచినటువంటి 1 సంవత్సర కాలం నుంచి ఈ బుద్ధ విహారికి సంబంధించినటువంటి వారు కానీ లేదా ఈ విహారికి సంబంధించిన ఇతర వర్గాల్లో ఉన్నటువంటి మన పీకే రావు గారు కానీ, అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రసాద్ రాజు కానీ, అలాగే యాల దొరబాబు గారు మా జడ్పీటీసీ సభ్యులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ, అలాగే కృష్ణా జిల్లాకు చెందినటువంటి బాబురావు గారు కానీ, వీళ్ళందరూ నేను విదేశాలకు వెళ్తున్నాను, ఈ బౌద్ధ వ్యాప్తికి సంబంధించినటువంటి కాస్త చరిత్ర తెలుసుకోవాలని ప్రయాణం చేస్తున్నానని అంటే వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా నాతో వచ్చారు. కలకత్తా వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, నాగపూర్ వెళ్ళాం, మద్రాసు రాష్ట్రం వెళ్ళాం, హైదరాబాద్ లో ఆనంద బుద్ధులాన్ని సందర్శించాం. చేపట్టాం, నిర్మాణాలు పూర్తి చేశాం. ఈ నిర్మాణంలో మరొకరికి నేను ముగ్గురికి నా జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఒకటి, ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ రమణ, ఆయన త్యాగం కానీ ఆయన రుణం కానీ నేను ఎన్ని జన్మలు వచ్చినా ఆయన రుణం తీసుకోలేదు. సుమారు ఇప్పటికీ కూడా ఆ రమణకి చాలా చాలా లక్షల రూపాయలు నేను ఇంకా బయట ఉన్నాను. అదేవిధంగా మరి మా మూర్తి గారు, డిఈ గారు, మా జేఈ గారు, రాంబాబు గారు, అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు, కమలయ్య గారు, అప్పుడు కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారు, వారి చేతుల మీద గారు ఇది వేయించారు శంకుస్థాపన. ఎంఆర్ఓ సుబ్బారావు, వీళ్ళెవ్వరినీ నేను జీవితంలో మర్చిపోలేదు. నేను బ్రతుకున్నంత కాలం నాకు పదవి ఉన్నా లేకపోయినా నేను చెప్పినటువంటి వీళ్ళందరూ ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలను కోరినా అవసరమైతే నా శరీరం మీద ఉన్నటువంటి ఈ చర్మాన్ని ఒలిసి మాకు చెప్పులు కుట్టించుకుంటా అలాంటి గొప్ప త్యాగమూర్తుల యొక్క శ్రమ ఫలితమే ఈవేళ మీరు ఎంత అందంగా ఆనందంగా కలకలలాడుతూ తండ్రపు పండుగ గ్రామాల నుంచి వచ్చి ఈ పవిత్ర ఈ బౌద్ధ విహార ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీ ఆనందభరితమైనటువంటి వాతావరణం, మీ ఆనందాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితులు వెనక వారి అందరి యొక్క శ్రమ ఉంది. అలా వచ్చినటువంటి అందరికీ నేను శిరస్సు వచ్చి నేను నమస్కరించుకుంటున్నాను. త్యాగమూర్తులు బొజ్జ అప్పలస్వామి గారి కుమారులు తారకం గారు, సాపి అప్పలస్వామి గారి కుమారులు శ్రీరామూర్తి గారు, నీతిపూడి గణపతిరావు గారి కుమారులు లెనిన్ బాబు, స్టాలిన్ బాబు, గడ్డ మహాలక్ష్మి గారి కుమారులు రాజు గారు, నా స్ఫూర్తి దాత